రాష్ట్ర మంత్రివర్గంలో సమూల మార్పులకు రంగం సిద్ధమవుతోంది. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కూడా సంతృప్తిగా లేదని తెలుస్తోంది. దీంతో మెరుగైన రీతిలో ప్రజలకు పాలన అందించేందుకు వీలుగా మార్పులు చేర్పులు చేయాలని యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులు భర్తీ చేయడంతో పాటు 2-3 ఉద్వాసన ఉంటుందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి జూన్ 7వ తేదీ నాటికి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ రాష్ట్రంలో ప్రజాపాలనను మరింత మెరుగుపరచాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ వద్ద అమాత్యుల వ్యవహార శైలిపై పెద్ద చిట్టానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గంలో 16 మంది కొలువుదీరారు. మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో ఆ రెండింటిని భర్తీ చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఖాళీగా ఉన్న ఈ 2 పదవులు ఎవరికి దక్కాలన్న విషయంలో పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒకటి ఉత్తర తెలంగాణకు, మరొకటి దక్షిణ తెలంగాణకు చెందిన వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా మున్నూరు కాపు, రెడ్డి సామాజిక వర్గాలకు ఆ 2 పదవులు కేటాయించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. సీనియర్లతో చర్చించిన తర్వాత పార్టీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఖాళీలు నింపడమే కాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలకాలన్న యోచన కూడా పార్టీలో బలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2 నుంచి 3 మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎస్సీ వర్గానికి చెందిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉండగా బీసీ వర్గానికి చెందిన నాయకుడిని కూడా డిప్యూటీ సీఎం చేయాలని యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వంటి నేతలు ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి పదవిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెలలో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేరళ, తమిళనాడులో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.